అందరికీ నమస్కారం. భక్త రఘునాథుడు తర్వాయి భాగం. రఘునాథుని విషబాధజ్వాల పాపాత్ముల మనసులకి హృదయజ్వాల అయ్యింది. వారి హృదయ బాధ రఘునాథుడు పడిన విషబాధ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. ఆ రాత్రంతా గంగాధరుడు, అతని భార్య, 5 కుమారులు రఘునాథుని బాధను మించిన మానసిక వేదనను అనుభవించారు. ఎవరో వెళ్ళి ఈ సంగతంతా రాజదర్బారులో చెప్పారు. సిపాయిలు వచ్చి ఎక్కడ తమని శిక్షిస్తారోనన్న భయంతో, ఆందోళనతో వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. ఏ చప్పుడైనా గబగబా వెళ్ళి కిటికీల్లోంచి వీధిలోకి తొంగి చూస్తున్నారు. ఎన్నో ఆలోచనలతో, ఆందోళనలతో వారి మనసులు భయంతో బీభత్సంగా మారిపోయాయి. వీరి కష్టాలను ఇంకా పెంచుతోందా అన్నట్లు రాత్రి అలాగే స్థిరంగా ఉండిపోయింది. చివరికి ఎలాగో వెలుగురేఖలు చూసి ధైర్యం చేసుకుని ఇంట్లో నుండి బయటకు వచ్చారు. శవాన్ని త్వరగా తీసుకువెళ్లి మట్టిలో కప్పి పెడదామన్న ఉద్దేశంతో వారంతా వంట ఇంటికి చేరారు. గంగాధరుడు ముందుగా వెళ్ళి తలుపు తెరిచాడు. ప్రాతకాలమైంది. సూర్యకిరణ కాంతులు ఇంట్లో పడుతున్నాయి. అక్కడి దృశ్యం చూసి వారు ఆశ్చర్యపోయారు. రఘునాథుడు పీట మీద కూర్చునే ఉన్నాడు. అతని ముఖంలో ఒక దివ్య జ్యోతి వెలుగుతూ ప్రకాశిస్తోంది. నిశ్చలంగా ఉన్న కళ్ళ నుండి కన్నీరు కారుతోంది. పెదవులు వణుకుతున్నాయి. కొద్దిగా ఆగి ఆగి అస్పష్టంగా రామ, కృష్ణ, హరి అనే ధ్వని వినపడుతోంది. శరీరకాంతి విలక్షణంగా కనపడుతోంది. అతను ఇంకో లోకంలోని దేవతలా కనిపిస్తున్నాడు. అందరూ అతన్ని చూసి ఆశ్చర్య సముద్రంలో మునిగిపోయారు. కోసిన రక్తపు చుక్క కనిపించే స్థితి లేదు. ఆ వాతావరణం చూసి ఎవ్వరూ ఒక్క మాట కూడా అనడం లేదు. అందరూ లోపలికి వచ్చేశారు. రఘునాథుడు అలాగే కూర్చున్నాడు. పాదాల ధ్వని వింటూ కూడా రఘునాథుడు దైవస్మరణలో లీనమై 2 చేతులు జాచి ఇలా పిలవసాగాడు. ఓ ప్రభు, రా అంటూ తడబాటుతో నిలబడ్డాడు. కళ్ళు తెరిచి మనసులో ఇలా అనుకుంటున్నాడు. అరే, నన్నిక్కడ చంపింది భగవంతుడు కాదు, నా అత్త, మామ, మరుదులు. వారందరినీ చూస్తూ రఘునాథుడలా పీట మీదనే కదలకు కూర్చున్నాడు. ఇప్పుడు గంగాధరుడి శిరస్సు తిరిగిపోతోంది. అతను ఇలా అనుకోసాగాడు. వీడు మామూలు మనిషి కాడు. ఇలాంటి విషం తిని ఎవడైనా బతకగలడా? వీడు ఏ దేవతల కోటికి చెందినవాడు కాదు కదా అనుకుంటూ రఘునాథుడి పాదాలపై పడ్డాడు. రఘునాథునితో తమను క్షమించమని వేడుకున్నాడు. రఘునాథుడు ప్రసన్న ముఖంతో నవ్వుతూ ఇలా అన్నాడు. ఇందులో మీ తప్పేమీ లేదు. ఎవరి కర్మను వారు అనుభవిస్తున్నారు. నేను పూర్వజన్మలో ఎవరికో విషం ఇచ్చి ఉంటాను. అందుచేత ఈ జన్మలో విషాన్నం ఇవ్వబడింది. కర్మఫలాన్ని ఎవరూ తోసిపుచ్చలేరు. విషం తిన్నా కూడా నా శరీరంలోని ప్రాణం మళ్ళీ వచ్చింది. దీనికి కారణమేమంటే నా ప్రాణాలు నావి కావు, శ్రీ జగన్నాథుడివి. నేను మరొక మాట చెప్తున్నాను వినండి. మీరు నా దారిద్ర్యాన్ని చూసి మీ అమ్మాయిని ఇంకొకటికిచ్చి వివాహం చేయాలనుకుంటున్నారు. ఇది మీకు తగినదని తోస్తే అలాగే చెయ్యండి. ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీకు ధర్మం మీద ఏపాటి భయమున్నా నా భార్యను నాకు అర్పించండి. ఆమె నా సుఖదుఖాలలో పాలు పంచుకునేది. మీరు అంగీకరిస్తే ఆమెను నేను నాతో పాటు తీసుకువెళ్తాను. ఆమెను పంపడం పంపకపోవడం అన్నది మీ చేతుల్లో ఉంది. ఈ విషయంలో నేను మీ మీద ఒత్తిడి తీసుకురాను. ఈ మాటలంటూ రఘునాథుడు గట్టిగా ముకుంద, మాధవ, మురారి అంటూ ఉచ్చరిస్తూ ఇంటి నుండి బయటకు వచ్చి మార్గమధ్యంగా నిలబడ్డాడు. పెద్దలతోనూ పుత్రులతోనూ కలిసి గంగాధరుడు రఘునాథుడి వెనకే పరుగున వెళ్ళి అతని చేతులు పట్టుకుని, మీరు ఈ వేళకి ఆగండి, మీతో మీ భార్యనిచ్చి పంపుతాను. ఇందులో నా మూలంగా ఏ విధంగా అడ్డంకి ఉండదు అన్నాడు. ఆ మాటలు విన్న రఘునాథుడు అక్కడే ఉన్న చెట్టు కింద నీడలో కూర్చున్నాడు. ఆ తర్వాత రఘునాథుడు మళ్ళీ వారింటికి వెళ్ళలేదు. అతడు ఓ నిశ్చయానికి వచ్చాడు. ఏమనగా, ఇక్కడికి నన్ను తెచ్చింది జగన్నాథ ప్రభువు. ఆయనే నన్ను బ్రతికించాడు. అన్నపూర్ణకి ఎలా న్యాయం జరగాలో ఆయనే చూస్తాడు అనుకున్నాడు. గంగాధరుడు అల్లుణ్ణి లోపలికి రమ్మని చాలా విధాలుగా చెప్పి చూశాడు. లాభం లేకపోయింది. చేసేది లేక గంగాధరుడు సపరివారంతో లోపలికి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ మూర్ఛ నుండి తేరుకుని కన్నులు తెరిచింది. భర్త బ్రతికే ఉన్నాడని తెలుసుకుంది. ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది. అన్నపూర్ణ ఇంట్లోని తల్లిదండ్రులకి, సోదరులకి భయపడుతూనే ఉంది.
దుర్మార్గుడైన తండ్రి తన కుమారులతో కలిసి ఆమెను గదిలో పెట్టి బంధించేశారు. ఆమె బయటికి రాలేక అలా ఆ గదిలోనే భర్త సంగతేమీ తెలియక పంజరంలో బంధించబడిన పక్షిలా లోపలే బాధపడుతున్నది. గంగాధరుడు అన్నపూర్ణ ఉన్న గది దగ్గరకొచ్చి గదిలోకి ప్రవేశించి ఆమెనిలా అడిగాడు. అన్నపూర్ణ, నువ్వు చెప్పు, బిచ్చం అడుక్కుని బతుకుతున్న భర్తతో వెడతావా, మాతో పాటు ఉండడానికి ఇష్టపడతావా అని. ఈ ప్రశ్న అన్నపూర్ణ హృదయానికి గుచ్చుకున్నట్లయింది. నీ భర్త నిన్ను భరించలేడు అన్న భావం ఆ మాటల్లో కనిపించింది. ఆ మాటలకి సమాధానంగా అన్నపూర్ణ సిగ్గుతోనైనా దృఢంగా ఇలా బదులు పలికింది. తండ్రి, నేనిలా చెప్తున్నందుకు క్షమించండి. నేను నా భర్తతో వెళ్ళడానికే నిశ్చయించుకున్నాను. భర్త బికారి గాని ఎటువంటి వాడైనా గాని ఆయన భార్యకు దేవుడే కదా అని చెబుతూ దుఃఖం, రోషం, సిగ్గు పక్కకు పెట్టి స్థిరంగా, ధైర్యంగా సింహం గర్జిస్తున్న రీతిలో మాట్లాడసాగింది. ఆమె కళ్ళ నుండి ఇప్పుడు కారుతున్నవి కన్నీళ్లు కావు, కోపాగ్ని కణాలు. అవి విస్ఫులింగాల వలె ఎగురుతూ ఉండగా జవాబులిస్తోంది. ఇప్పటి అన్నపూర్ణ అమాయకపు బాలిక కాదు, రసమూకల్ని కనుచూపుతో భస్మం చేసి పారేసిన దుర్గ. తండ్రి కేసి చూస్తూ అన్నపూర్ణ ఇలా అంది. తండ్రి, నన్నేం చేద్దామనుకుంటున్నారు? భర్తచే వంచబడిన దాన్ని చేసి నన్ను పరపురుషునితో కలవడానికి యోచించడం లేదు కదా. ఇది సాగదు. నన్నింకా పసిపిల్లగా భావించకండి. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా శరీరం మీద పరపురుషుడి చేయి పడడానికి ఒప్పుకునేది లేదు. ఇది ఎప్పటికీ సాగదు. ఇది నా నిశ్చయమైన అభిప్రాయం. ఇదే జరగడానికి సిద్ధమైతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఇక సతిశాపం మూలంగా పచ్చటి ఈ సంసారం భస్మమవుతుంది అన్నది. నీటిలో వేడి ఎంతవరకు ఉంటుంది? నీటి సహజ ధర్మం చలవ. అదేవిధంగా శాంతం, సరళత అన్నపూర్ణకు గల సహజ గుణాలు కావడం చేత అన్నపూర్ణ కోపం కూడా ఎక్కువసేపు ఉండలేదు. ఆమె తండ్రి పాదాలు పట్టుకుని భయపడుతూ వణుకుతున్న కంఠంతో ఇలా చెప్పసాగింది. తండ్రి, నన్ను క్షమించండి. నన్ను నా భర్తతో వెళ్ళనీయండి. వారే నా ఏకైక జీవనం. నన్ను నా భర్తకు దూరం చేయడం మీకు మంచిది కాదు. అంచేత నేను 2 చేతులు జోడించి చెప్తున్నాను. నన్ను నా భర్తతో వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వండి అన్నది. రఘునాథుని ప్రభావం అన్నపూర్ణ యొక్క మనోభావం గమనించి కొంత భయపడి అందరూ కలిసి ఆలోచించి అన్నపూర్ణని రఘునాథునితో పంపడానికి నిశ్చయించారు. గంగాధరుడు డబ్బులు, రత్నాలు తీసుకుని అన్నపూర్ణకిచ్చి సరళ హృదయంతో, అమ్మా, ఇవి తీసుకుని నీ భర్తతో వెళ్ళు. నా మీద దయ ఉంచు. ఏ అశుభాలు మాకు జరగకుండా చూడు అన్నాడు. అన్నపూర్ణ అవి తీసుకుని వచ్చి భర్తకు నమస్కరించి, ప్రాణప్రియ, ఎక్కడికి వెళ్ళాలో బయలుదేరండి త్వరగా. ఇంకా ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడం తగదు. మీ పాదదాసి మీతో రావడానికి సిద్ధంగా ఉంది అన్నది. రఘునాథుడు భార్య చేతిని పట్టుకుని జయ జగన్నాథ అంటూ పూరీ పట్టణానికి ప్రయాణమయ్యాడు. గంగాధరుడు ఇంట్లోకి వచ్చేశాడు. కూతురు అన్నపూర్ణని ఓ ముష్టివాడితో పంపినందుకు చాలా మనస్తాపపడుతున్నాడు. అన్నపూర్ణ తల్లికి మాత్రం పాపబుద్ధి పోలేదు. వారి మీద కసి పెట్టుకుని ఎలాగైనా కసి తీర్చుకోవడానికి ఆలోచన చేయసాగింది. ఆమె మంత్రి కుమారుని దగ్గరకు మనిషిని పంపి, అన్నపూర్ణని దుర్మార్గుడు లేవదీసుకుపోతున్నాడు, వాణ్ణి చితకబాది ఆమెను వెనక్కి తీసుకురావలసిందని చెప్పి పంపింది. ఈ వార్త అందగానే మంత్రి కుమారుడు గుర్రపు దండును తీసుకుని తగిన మంది మార్బలంతో రఘునాథుడిని వెతకడానికి బయలుదేరాడు. నడిచి వెళ్లే వారిని కలిసేందుకు గుర్రాల మీద వెళ్లే వారికి ఎంతసేపు పడుతుంది? గుర్రాల డెక్కల ధ్వని, దుమ్ము ధూళి ఎగిరి ఆకాశమంతా రంగు మారిపోయింది. సైన్యపు హడావిడితో మంత్రి కుమారుడు ముందుకు సాగుతున్నాడు. దాన్ని చూస్తూ ఉంటే రఘునాథునికి చాలా ఆశ్చర్యం వేసింది. చూస్తూ ఉండగానే ఆ దుర్మార్గుడు దగ్గరగా వచ్చి కేకలు కూడా వేయసాగాడు. ఎవర్రా నువ్వు? దుర్మార్గుడా, నా ప్రియురాలిని తీసుకుపోతున్నావు? ఎక్కడికి పరిగెడుతున్నావు? ఈ సుందరిని ఇక్కడ విడిచిపెట్టిపో, లేదా నీ ప్రాణాలు తీస్తాను అన్నాడు. రఘునాథుడు అతని కేసి చూశాడు. ఇది భగవానుడు చూపుతున్న మరో కొత్త లీల అనుకున్నాడు. జగన్నాథుని మనసులో తలుచుకుంటూ భక్తిలో నిమగ్నమయ్యాడు. మంత్రి కుమారుని చూసి రఘునాథుడు నవ్వుతున్నాడు. అన్నపూర్ణ మాత్రం చాలా భయపడింది. మా నాన్న ఈ దుష్టుడికే నన్ను ఇవ్వాలని చూశాడు.
ఇప్పుడు వీడి బారి నుండి బయటపడ్డం ఎలా అంటున్న అన్నపూర్ణ మాటలు వింటున్న రఘునాథుడు నవ్వుతూ, నువ్వు ఎందుకింత భయపడుతున్నావు పిచ్చిదానా? నా రక్షకుడు జగన్నాథ స్వామి అని నీకు తెలియదా? ఇదో కష్టమా? అసలు నీకు తెలుసా? నీతో నన్ను కలిపింది, విషం తిన్నా నన్ను రక్షించింది ఎవరనుకున్నావు? భయపడకు, ఈ కష్టం నుండి కూడా ఆయనే కాపాడుతాడు. బ్రహ్మాదులు ఇంద్రాది దేవతలు సదా తమ మనసుల్లో ధ్యానించే ఆ లీలా విగ్రహుడు నిత్యరక్షకుడు ఆ స్వామి కాపాడుతాడని నమ్ము. దేవగణాలన్నీ ఆయన పాదాలకి మొక్కి ఆయనని మనసులో ధ్యానించి ఆనందిస్తూ ఉంటారు. అటువంటి ఆ స్వామి రక్షకుడై ఉండగా భయం దేనికి అన్నపూర్ణ? ఆ స్వామి లీలలను చూస్తూ ఉండు. సర్వ జగత్ప్రభు యొక్క లీలలో ఇది కూడా ఒకటి అన్నాడు. ఇలా రఘునాథుడు భార్యతో చెబుతూ ఉండగానే ఇద్దరు రాజకుమారులు మంచి వేగంతో గుర్రాల మీద వచ్చి వారి దగ్గర నిలిచారు. వారు శస్త్రాస్త్రాలతో ఉన్నారు. వారు రఘునాథుడిని చూస్తూ, నువ్వెవరు? నీతో ఉన్న ఈ సుందరాంగి ఎవరు? నీ వెనకాల ఈ సేన ఎవరిది? ఎందుకు ఎవరి వైపు వస్తోంది అన్నారు. రఘునాథుడు వారికి విషయమంతా వివరించాడు. ఈమె నా భార్య. నేనొక అనాథుణ్ణి. నాకు రక్షకుడైన భగవంతుడు చక్రపాణి తప్పితే మరొకరు లేరు. నాకు ఆయన కన్నా ఏ ఇతర ఆధారము లేదు. ఇంతకన్నా నాకు శరణు ఇచ్చేవారు కానీ రక్షకుడు కానీ ఎవ్వరూ లేరు. అందుచేత వ్యాకుల ప్రాణులకి ఆయన దయే ఉండడం చూస్తున్నాను. ఆ మాటలు విని రాజపుత్రులన్నారు, మీకేమీ భయం లేదు. మేము మీతో బాటే వస్తున్నాము. మీ మీద ఎవరు అఘాయిత్యం చేస్తారు అన్నారు. రఘునాథుడు ఇదంతా భగవంతుడి లీల అనుకున్నాడు. అతను అతని భార్య నిర్భయంగా రాజపుత్రుల అండదండలుగా ముందుకు సాగిపోతున్నారు. మంత్రిపుత్రుల సేన కంటే రాజకుమారుల సేన లక్షల్లో పెరిగింది. వీరందరూ రఘునాథుని అన్నపూర్ణని కాపాడుతున్నారు. మంత్రి కుమారుడు అతడి సేన గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని పరుగు తీశారు. సర్పాన్ని చూసిన కప్ప అటు ఇటు పరుగులు తీసినట్లుగా మంత్రి కుమారుడు అతడి సేన ఈ రాజకుమారులని వారి సైన్యాన్ని చూసి భయంతో పారిపోయారు. రఘునాథుడికి అన్నపూర్ణకి ఈ రాకుమారులెవరో అర్థం కాలేదు. రఘునాథుని అన్నపూర్ణని చూసి రాజకుమారులు, ఇంక మీకేమీ భయం లేదు, మేము వెళ్ళిపోతున్నాం, మాకు చాలా పనులున్నాయి అనగానే రఘునాథుడు వారిని చూస్తూ, మీకు వేల ప్రణామాలు. మీరెవరో కానీ మమ్మల్ని దుష్టుల బారి నుండి రక్షించారు. మీరు మాకు ప్రాణదానం చేశారు. మీ పాదాలకి వందనాలు అన్నాడు. ఆ ఇద్దరు వీరులు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వారిద్దరూ సాక్షాత్తు నరనారాయణులు. వారు తీరిక లేకుండా ఎన్నో పనులలో ఉంటారు. కానీ రఘునాథుడు వారెవరో తెలుసుకోలేకపోయాడు. అతని నిశ్చయం తిరుగులేనిది. ఏమంటే దయామయుడైన జగన్నాథుని రక్షణ కారణంగా ఇంతటి గొప్ప ఆపద నుండి బయటపడగలిగాడు. కొద్ది రోజుల అనంతరం రఘునాథ దంపతులు పూరి చేరుకున్నారు. భగవంతుడైన జగన్నాథుని చూడగానే అతని అలసట కష్టాలు పోయాయి. తండ్రి ఇచ్చిన డబ్బుతో అన్నపూర్ణ ఆలయానికి దక్షిణ దిశగా ఓ ఇల్లు కొనుక్కుంది. అందులో అన్నపూర్ణ రఘునాథుడు హాయిగాను సుఖంగాను కాలం గడుపుతున్నారు. వారిద్దరి పని కృష్ణుడి కథలు చెప్పడం, కృష్ణనామ సంకీర్తనం చేయడం, కృష్ణుని గుణాలను వినడం, కృష్ణునిలో లీనం అయిపోయి నాట్యం చేయడం, ఆనందంతో కన్నీరు విడవడం. ఇది వారి దినచర్యగా సాగుతోంది. భగవంతుని భావాన్ని అనుసరించి భక్తుడి భావం ఉంటుంది. భక్తుడి భావాన్ని చూడగలం కానీ భగవంతుని భావం తెలుసుకోవడం అందరికీ సాధ్యపడదు. అటువంటి అదృష్టము అందరికీ సాధ్యపడదు. భగవంతుడనగా అన్ని రసాల స్వరూపం, భావమాధుర్యాల ప్రవాహం. ఆ రస సరస్సులో మునిగి తేలుతూ అదే భావాలలో ఉంటూ తనను తాను మరచిపోయి దృఢమైన భక్తితో నర్తించుతూ పాడుతూ ఉంటాడు. అటువంటి ఉత్తమ తరగతికి చెందిన భక్తుణ్ణి చూస్తూ ఉంటే నాస్తికుడు కన్నుల నుంచి అశ్రువులు ఒలుకుతున్నాయి. భక్తిమత్తులో పడిపోయిన భక్తుడు భగవంతుని దర్శించుతాడు. అది అత్యంత సుందరం మరియు మనోహరమైనది. ఇటువంటి అనుభూతిని పొందిన వానికే దాని గుణం తెలుస్తుంది. ఆ మాధుర్యాన్ని, ఆ అనుభూతులను మాటలలో చెప్పలేరు.
అటువంటి సమయంలో భగవంతుడు విలక్షణంగా కనపడతాడు. భక్తుడి మధురమైన హృదయంలో భగవానుని మనోహర ప్రకృతి విశదమవుతుంది. ఇటువంటి భగవన్మూర్తి భాగ్యం అందరికీ కలిగేది కాదు. మనోనేత్రంతో అటువంటి మధురమూర్తిని రఘునాథుడు దర్శించుతున్నాడు. రఘునాథుని ఎదుట జగన్నాథుడు, జగన్నాథుని ఎదుట రఘునాథుడు మూర్తిమంతులై ఉంటున్నారు. అటువంటి భావనలోకి వెళ్ళినవాడు నిత్యనూతన మధుర మహానందమయ సముద్రంలో ఓలలాడవచ్చును. అటువంటి భావనలోకి వెళ్ళినవాడు బ్రహ్మానందాన్ని పొందుతున్నవాడగును. రఘునాథుడు ఒక్కొక్కసారి నర్తిస్తూ ఉంటాడు. ఒక్కోసారి భక్త్యావేశంలో భూమి మీద పొరలాడుతూ ఉంటాడు. భగవంతుని భుజస్కంధాల మీద భరించుతూ మర్మవాక్యాలని వినిపిస్తూ ఉంటాడు. వారిరువురికి అర్థమయ్యే మూగ భాషలో ఆ సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఆనందాశ్రువులు రాలుతూ ఉండగా సల్లాపాలాడుతూ ఉంటాడు. అదే భావనతో, అదే ధ్యానంతో హరిహరి అంటూ అంతరంగంలో బహిర్గతంగాను అంతటినీ హరిమయంగా భావిస్తూ హరిక్షేత్రంలో నివసిస్తూ ఉన్నాడు. పతివ్రత అయిన అన్నపూర్ణ పరమారాధ్య దైవం అయిన భగవంతునికి తన భర్తకు సేవ చేస్తూ ధన్యురాలైంది. రేపు ఆదర్శ దామోదర దంపతులు అనే భాగవత కథను విందామా మరి? అంతవరకు సెలవా మరి? అందరికీ ధన్యవాదాలు.